ఆంధ్ర ప్రాంత నాయకుల డైరెక్షన్లో మన ప్రభుత్వం నడుస్తోంది. ఆంధ్ర ప్రాంత మీడియా సంస్థల చేతుల్లో కొట్టుమిట్టాడుతుందని ఒకసారి యాద్ చేసుకోరా. కేసీఆర్ పరిపాలనలో మళ్ళీ నేను కేసీఆర్ని పొగుడుతున్నా అంటారు పుచ్చుకున్నా. ఈ మాట అంటే మళ్ళీ నీకు కేసీఆర్ అంటే ఇష్టమే, బాగా ఇష్టం. కేసీఆర్ ఎందుకు ఇష్టమే? అంతకుముందు మస్తుగా తిట్టినా అంటే అదే విమర్శించడం, ఇట్లనే సేమ్ వ్యంగ్యంగా విమర్శించే ప్రయత్నం చేసినాం. అప్పుడు కూడా ఎందుకు చేయవా కేసీఆర్ 3 ఎకరాల భూమి కలుపుతా అంటివి అన్నా, ఒకటి ఉంటే 2 కలుపుతా అంటివి, 2 ఉంటే 1 కలుపుతా అంటివి, 3 లేనోనికి 3 ఇస్తా అంటివి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అంటివి, ఎక్కడ పోయింది అని అడిగినాం మనం. తప్పుండేనా? అడగొద్దా? ఆయన ఇచ్చిన హామీలు అడగొద్దా? మస్తుగా అడిగాను నేను. అట్లా ఒక్కటి కాదు, ఇంకా నిరుద్యోగ భృతి అయితే మళ్ళీ అడుగుతుంటే విద్యార్థులకు 3,16 రూపాయలు ఏదో కట్నం కదా రాసి ఇచ్చినట్టు. మనం లగ్గాలకు ముహూర్తాలకు పోతే కట్నం రాస్తాం చూడు, 1,116 లేకపోతే 516 101 ఇట్లా 3,016 రూపాయలని పెట్టారు. ఈ 3,016 మరి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటా పెట్టింది. వీళ్ళు ఒకటి పెడితే వాళ్ళు 16 రూపాయలు కలిపినట్టు. ఇట్లా అప్పుడు చందాలు వేసి ఇచ్చినట్టుగా, చందాలతో పాటు మనం అక్కడక్కడ విరాళాలు ఇచ్చినట్టుగా ఆనాడు హామీ ఇస్తే నేనే అడిగిన, ఏమా కేసీఆర్ ఎందుకు ఇవ్వాలి కదా అని అడిగిన. అట్లా అడిగిన సందర్భం ఉంది. ఇలా అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, చేసే కాడికి వాళ్ళు చేసిరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పెద్ద గీత పక్కకు చిన్న గీత లెక్క అయిపోయింది. ఈ గీత చిన్నగా అయిపోయింది. వీళ్ళు బాగా చేస్తారనుకోని వీళ్ళ గురించి మనము కొంచెం పర్లేదేమో చూద్దామేమో అనుకున్నాం. కానీ వీళ్ళు చిన్నగా చేసేవారికంటే పోయినోడే మంచిగున్నాడు, అప్పటోడే మంచిగా చేసిండు అనే మాట జనాలలో వస్తుంది. కాబట్టి బాపు యాడున్నావు, అన్నా యాడున్నావు, కేసీఆర్ ఎప్పుడు వస్తావు, యాదికి వస్తున్నావు సారు అట. పాటలు అయితే ఇక బ్రహ్మాండం. సరే అట్లా తయారు చేసుకుంటారు. మరి ఉన్నప్పుడైతే మర్చిపోయారు, ఓటేసుడు మర్చిపోయారు, ఇప్పుడు పాటలు పాడుకుంటారు. కొంతమంది యూట్యూబ్లో కానీ లేకపోతే నేను ఏదో ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లో చూసిన పాటలు పెట్టుకుని ఆ పాటలకి డాన్సులు చేసుడో లేకపోతే ఆ పాటకి ఏదో రైమింగ్ కలిపి ఆ టైంలో వీడియోలు తీసి వాటిని షేర్ చేస్తూ ఉన్నారు. యాదికి వస్తున్నావు సారు అట. ఇప్పుడు యాదికి వస్తే ఏమొస్తుందా సారుతో? ఎన్నడు యాదికి రావాలి? ఓటేసేట్నాడు 2023 నవంబర్లో యాదికి రావాలి. మనకు అట్లా కాదు. 2 ఇంకోటి ఇస్తాడా ఈయన, 2 పంటలకు ఇస్తాడు, 3 పంటలకు ఇస్తాడని తులం బంగారం అనే ఈయన 1,00,000 రూపాయలు చెప్పి అట్లా. అందుకే ఆశపడి వేస్తే మోసపడ్డట్టు అయిందండి, జరిగింది. సరే ఇదంతా అయిపోయింది. నేను ఎంత చెప్పినా మళ్ళీ కొంతమంది అనుకుంటారు, అన్నాను బీఆర్ఎస్ కొంచెం పాజిటివ్ పాజిటివ్ తీసుకుంటాను. నేనేమనాలి? ఈ ఉన్న దొంగ కంటే పోయిన దొంగ నయమని అంటా ఉన్నా కదా, ఇంతకంటే ఇంకేమనాలి? ఎవడన్నా అంటారా? అట్లా ధైర్యం ఉంటుందా? ఒకవేళ వాళ్ళు ఫండింగ్ చేస్తారో లేకపోతే వాళ్ళ పైసలతోనే ఛానల్ నడిపే పరిస్థితి అయితే వాళ్ళని దొంగలనే దమ్మున్న మొగుడిని ఒకరిని చూపెట్టారు బయటకి. వాళ్ళేం సకన్ పుసలేం కాదు. అబ్బో వాళ్ళ టైంలో బ్రహ్మాండంగా చేసిరాయా. మళ్ళీ ఇక నేను చెప్తే మళ్ళీ బాధ అవుతుంది మీకు. కానీ పింకు కండవాళ్ళు చూస్తే తిక్కలేసేది జనాలకి 23కి వచ్చేసరికంటే. ఎందుకంటే వాళ్ళు అట్లా ఆగడాలు పెరిగిపోయినాయి. అంటే అది కేసీఆర్ను చూసి కాదు, నడిమిట్లున్న దొంగలు, కిందున్న దొంగలు, ఊర్లలో పోలీస్ స్టేషన్లో కూర్చొని పంచాయతీలు చేసుడు, రైతులను ఆగం చేసుడు. అప్పుడు చేసినరాయా? చేయలేదు అంటలే నేను. చిన్న చోటామోటా నాయకులంతా కేసీఆర్ లెక్క ఫీల్ అవుడే. ప్రతోడు పింకు కండ వేసుకున్న ప్రతోడు కేసీఆర్ అనుకున్నాడు. అట్లానే ఆగమైపోయింది వాళ్ళు. మరి పైన ఉన్నాడు కరెక్టే ఉన్నాడుగా, మేము ఉండాలని అనుకోవాలి కదా. లేదు, కిందున్న దొంగలు కొంతమంది కలిసి నాశనం పట్టారు పార్టీని. ఏమన్నా పింకు కండ వాళ్ళు కనబడితే ఇట్లా అనిపిస్తుండే, శిషి అనిపిస్తుండే. ఇవాళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఇంకా దొంగలు మోపారు కాబట్టి వీళ్ళకంటే వాళ్ళ నయం అన్నట్టు అయిపోయింది. చిన్న గీత కంటే పెద్ద గీత నయం అన్నట్టు అయిపోయింది. అంటారు కదా, తెలవని రాక్షసి కంటే తెలిసిన దయ్యం నయం. తెలవని రాక్షసి కంటే తెలిసిన దయ్యం నయం. అది ఎట్లా పోతుంది, ఎట్లా వస్తుంది, ఏ టైంకి వస్తుంది, ఏ టైంలో మీద పడుతుంది, ఎట్లా కొరక తింటుంది, కొంత ఐడియా ఉంటుంది. అందుకే తెలవని రాక్షసి కంటే తెలిసిన దయ్యం నయం అని ఓ సామెత ఉంటుంది. అట్లా ఈ దొంగల కంటే ఆ పోయినోళ్ళు నయం అని అనుకునే కాడికి ఇలా ప్రజలు వచ్చేసిండ్రు. సో అందుకే నేను అంటా ఉన్నా ఏంటంటే, కేసీఆర్ని ఎందుకు యాద్ చేస్తారంటే, తెలంగాణ వైపు ఎవరన్నా చూడాలంటే వ్యతిరేక చూపులు, నేను చెప్పేది ఏదన్నా విషపు రాతలు రాయాలన్నా లేదా విషం చిమ్మాలన్న ఆలోచన పని మైండ్లో వన్ స్ఫురణకు వస్తే చాలు ఆడికి కడి చేసి పాడేస్తుండే కేసీఆర్. ఉచ్చబోసుకుందరు. నేను ఇలా మాట అంటే సరే జర్నలిజంలో అది పనికిరాదు, ఆ మాట కరెక్ట్ కాదు, కానీ అయినా కూడా వాడుతున్నా. ఎందుకు వాడుతున్నా అంటే కేసీఆర్ పేరు వింటేనే తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఉచ్చబడుతుండే. ఇక ఇంతకంటే పెద్ద మాట నాకు తెలిసి ఇంకోటి ఉండదేమో. ఇక అంటే మళ్ళా ఏమన్నా నువ్వు కూడా గట్లన్నో, నువ్వు నేను భజన చేస్తలేను తమ్మి, మన ప్రాంతం గురించి, మన ప్రాంత ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నా. ఇలా ఇష్టం ఉన్నట్టుగా ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది రాస్తున్నారు కదా. మరి ఆనాడు ఎందుకో ఇంత ధైర్యం చేయలే? 100 మీటర్ల లోతు పాతి పెట్టిండు మన తెలంగాణ ఎమ్మెల్యేలు. కొంతమంది ప్రమాణ స్వీకారం సరిగా చేయరాకపోతే రాసినటువంటి విషపు రాతలు చూసి కేసీఆర్ వాళ్ళని బొందబెట్టిండు. మాకు పాలన చేత కాదని అంటారా సన్నాసులారా, మేము చూపిస్తాం పాలన అంటే ఏందో అని చెప్పి అప్పుడు ఉక్కు పాదం మోపిండు. అది తప్పే, ఇది తప్పే, అది తప్పే. సరే ఇప్పుడు మనకు అంత నైపుణ్యం లేకపోవడము, ఇప్పుడు ఆంధ్రులకు ఉన్నంత మాట తీరు రాకపోవడం, లేకపోతే చాణక్యత తెలియకపోవడము, వాళ్ళకున్న ఏదైతే సరే ఆ తెలివితేటలు, దొంగ తెలివితేటల, ఏ తెలివితేటలు అందరి గురించి కాదు, మళ్ళీ ఇది కొందరి గురించి. ఆ తెలివితేటలు మన వాళ్ళకి లేకపోవడం వల్ల కొంత నిజంగానే ఎదగలేదు. ఇప్పటికి కూడా మీకు ఒకటి చెప్పాలనా, మీరు ఒకటి నమ్మరు, నేను ఆంధ్ర ప్రాంత నాయకులను చాలామందిని ఇంటర్వ్యూలు చేసిన, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇప్పుడున్న మంత్రిగా పార్థసారథి లాంటి వాళ్ళు చాలామంది చేసిన నేను. మన ఇంకొకరు ధర్మవరం ఎమ్మెల్యే ఉండే అప్పుడు వైఎస్ఆర్సీపీ, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చేస్తుండే కదా ప్రోగ్రామ్, ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. సో అలాంటి నాయకులందరికీ కూడా ఇంటర్వ్యూలు చేసిన కదా, నాకు అనిపించిన ఒక మాట చెప్తా నేను. ఇక్కడ ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి నాయకుల కంటే ఇలా మంత్రులుగా
పదవులను అనుభవిస్తున్నటువంటి పెద్ద నాయకులని మనం ఎవరైతే అనుకుంటున్నామో వీళ్ళు ఆడ ఒక చిన్న జిల్లా పరిషత్ మెంబరో లేకపోతే ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వస్తే ఒక ఎమ్మెల్యేనో మాట్లాడినట్టు కూడా మాట్లాడరు మనోళ్ళు. వాళ్ళు మాటలు నేర్చిర్రు. ఈ మనోళ్ళకి మాట్లాడడం కూడా రాదు. అందుకే ప్రమాణ స్వీకారంలో తడబడ్డారు. అది వేరే విషయం. ఎందుకంటే మనకు ఆ నైపుణ్యం లేదు, ఆ స్కిల్ లేదు, అప్పటి వరకు అనుభవం లేదు, అప్పటిదాకా తొక్కేసిర్రు. సో అందుకే కేసీఆర్ ఏమన్నాడంటే, బిడ్డ మా పైన విషం జిమ్మేటువంటి రాతలు, ఈ వార్తలు పత్రికలు మా దగ్గర ఉండాల్సిన పని లేదని చెప్పి తొక్కి పడేసి ఛానళ్ళు కనిపించకుండా చేసిండు. అవకాశం ఉంది కాబట్టి ఆయన చేయగలిగిండు. సో ఎప్పటికైనా అది మంచిది కాదు. దానివల్లనే వ్యతిరేకత కూడా మొదలైంది. అది వేరే విషయం. కాకపోతే అప్పుడు భయపడుతుండే. కేసీఆర్ అంటేనే తెలంగాణ వ్యతిరేక శక్తులకి భయం పుడుతుండే. ఇది తెలుసుకోకపోతే ఎవడేం చేస్తాడు? ఇంకా ఇలా ఎవడు పడతా వాడే ఎట్లా పడతా అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇలా కేసీఆర్ లేడు కదా, ఇక అడ్డం లేరు, పొడుగు లేరు, ఉన్నదంతా వీళ్ళే. ఏదైనా మాట్లాడుకోవచ్చు.